శివాలయంలో ఇష్టమొచ్చినట్లు ప్రదక్షిణ చేస్తే కష్టాలు తప్పవా? దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు. అక్కడికి వెళ్తే మనసుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలయానికి వెళ్ళినా దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ వీలును బట్టి ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే, మరికొందరు 3 ప్రదక్షిణాలే చాలని చెప్పి అనంతరం దైవ దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో వేరే ఏ దేవుడి గుడికైనా వెళ్ళినప్పుడు భక్తులు అలా తమ వీలును బట్టి ప్రదక్షిణలు చేయవచ్చు. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం అలా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు దేవదేవుడు, అంటే దేవుళ్ళకే దేవుడు. కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో ప్రదక్షిణలు చేయడం గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. పరమేశ్వరుడి తలపై నుంచి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి ఉంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు. మిగిలిన దేవాలయాలలో వలె ఈశ్వరుని దేవాలయాలలో ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని కూడా అంటారు. నందీశ్వరుని వద్ద ప్రారంభించి ధ్వజస్తంభం దగ్గర నుండి చండీశ్వరిని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ వెనకకు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అంటే అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి వెనుకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గర ఒక్క క్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడి నుండి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుతిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. సోమసూత్రం దగ్గర ప్రమద గణాలు కొలువై ఉంటాయంటారు. అందుకే వారిని దాటితే తప్పు చేసిన వారం అవుతాం. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా చేసే ఒక ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది. ఇలా 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఈ రోజుల్లో ప్రదక్షిణం అంటే ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మంచిది కదా అనే జనరేషన్ తయారైంది. కానీ ప్రదక్షిణం చేసేటప్పుడు మనస్సు, తనువు అన్నీ భగవంతునిపై లగ్నం చేయడం వల్ల ప్రదక్షిణం శరీరంలోని, మనస్సులోని బాధలను హరించివేస్తుంది. అందువల్ల కేవలం శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉచ్చస్థితికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం చేసే నాన్ డూయింగ్ మెడిటేషన్ కంటే ఇది చాలా ఉత్తమం. గుడిలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోని శక్తిని మెరుగుపరుస్తుంది, మనస్సును ఉల్లాసపరుస్తుంది. అది ఏ ఆలయంలో ప్రదక్షిణ అయినా సరే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.